పరిపాలన కొనసాగుతున్నటువంటి విధానాన్ని ఒకసారి గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తుందనే అంచనాలు నేషనల్ మీడియా కూడా చెప్పింది. ఎప్పుడు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు, కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ముందు వరకు. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం అనేది ఒక తప్పిదముగా, ఒక బ్లండర్ మిస్టేక్గా, ఒక తప్పుడు వ్యూహంగా మీ పార్టీలోని కొంతమంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ కాసు మహేశ్వర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శలు చేయడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, మా నాయకులు శృతిమించి మాట్లాడడం మాకు నష్టం చేకూర్చింది అని చెప్పారు. ఆయన కూడా ఓడిపోయారు కదా. సో అటువంటి ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా చంద్రబాబు నాయుడు అరెస్ట్? సార్, ఖచ్చితంగా నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా, ఎంతటి వ్యక్తి అయినా కానీ ప్రజాస్వామ్యంలో శిక్ష పడాలి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అభిప్రాయం ఉంటుంది. వారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం అది అయి ఉండొచ్చు. ఈరోజు ఎన్డీఏ పరిపాలనలో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఒక కేసులో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి వారికేమో ఒక రకమైనటువంటి న్యాయం, ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికేమో ఇంకొక రకమైనటువంటి న్యాయం. ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశ రాజకీయాల్లోనే కనపడుతున్నాయి మనకి. ఈరోజు లిక్కర్ కేసుకు సంబంధించి కొంతమంది ఇండియా కూటమి వ్యక్తులు జైల్లో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అంటే ఇలాంటి వివక్షతో కూడినటువంటి రాజకీయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మారుతుందనేది మా యొక్క మాట. ఖచ్చితంగా గతంలో ఎన్ని ఆరోపణలు అయితే చంద్రబాబు నాయుడు గారికి పై వచ్చాయో వారు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదా, అలాగే వాటి మీద కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమనండి. మంచిది కదా, మంచిది. ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. వారిని వారు ప్రూవ్ చేసుకునేటటువంటి రైట్ ఉంది. ఒక ఎమ్మెల్యేగా హోదా ఉంది మీకు ఇప్పుడు, ఖచ్చితంగా డిమాండ్ పెట్టండి. అండ్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి